Hi to all. Welcome to Scrum Master World channel. Thank you very much for watching my videos. సో ఇవాల్టి వీడియో ఏంటంటే నేను రిసీవ్ చేసుకున్నటువంటి కొన్ని కాల్స్ లో వాళ్ళు అడిగినటువంటి ఒక ముఖ్యమైన డౌట్స్ లైక్ స్క్రమ్ మాస్టర్స్ కి ఫ్యూచర్ ఉంటుందా. సో చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్తున్నారండి, సో స్క్రమ్ మాస్టర్ కి పెద్ద ఫ్యూచర్ ఉండదు, స్క్రమ్ మాస్టర్ కి పెద్ద శాలరీ ఉండదు. ఆ సో అందుకని దాన్ని సజెస్ట్ చేయట్లేదు. బట్ నా వీడియో చూసిన తర్వాత కొద్ది క్లారిఫై వచ్చింది. సో ఉంటుందా అనేసి నన్ను క్వశ్చన్ చేశారు, స్క్రమ్ మాస్టర్ కి ఫ్యూచర్ ఉంటుందా అని. సో యూనివర్సల్ గా దీనికి ఒక సమాధానం చెప్పేస్తాను. కంఫర్ట్ జోన్ లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు మీకు ఫ్యూచర్ ఉండదు. వాట్ ఈస్ మీన్ కంఫర్ట్ జోన్? లైక్ పర్ మంత్ నాకు ఒక 50,000 వచ్చింది అనుకోండి. అబ్బా చాలరా బాబు, ఇంకా ఈ 50,000 లో నేను రెంట్ ఒక 10,000 పే చేసుకున్నా, ఖర్చులకు ఒక 10,000 వెళ్ళిపోయినా, ఇక 30,000 మిగులుతాయి, ఇక చాలరా బాబు అని చెప్పి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎప్పటికీ పైకి రాలేరు. సేమ్ థింగ్ స్క్రమ్ మాస్టర్ లో కూడా మీకు వర్తిస్తుంది. అఫ్ కోర్స్ స్క్రమ్ మాస్టర్ లో శాలరీ వేరియేషన్స్ చాలా ఉన్నాయి. నేను దానికి సపరేట్ గా ఒక వీడియో చేశాను, ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండిట్లోనూ చేశాను. స్క్రమ్ మాస్టర్ శాలరీస్ ఎలా ఉన్నాయి, ఏ ఏరియాలో ఎలా ఉన్నాయి, లైక్ లొకేషన్ వైజ్, ఐ మీన్ ప్లేస్ వైజ్, ఎక్స్పీరియన్స్ వైజ్, ఇలా చాలా చేశాను. ఈవెన్ కంట్రీ వైజ్ కూడా ఎలా ఉన్నాయో చెప్పి, అది డిఫరెంట్ థింగ్. బట్ ఫ్యూచర్ ఉంటుందా లేదా, అప్ టు 30 lakhs వరకు తీసిన వాళ్ళని చూశాను, 40 lakhs వరకు తీసిన వాళ్ళని కూడా చూశాను. ఓకే, అంతవరకు బాగానే ఉంది. సో ఎన్నేళ్ళు వచ్చినా నేను స్క్రమ్ మాస్టర్ గానే అక్కడే కూర్చోవాలా అని మీరు అడిగారు అనుకోండి, నేను నో అనే చెప్తాను. దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, స్క్రమ్ మాస్టర్ గానే ఉంటూ శాలరీ ఎలా పెంచుకోవాలో చెప్తా. ఒక కంపెనీలో స్క్రమ్ మాస్టర్ గా మీకు జాబ్ వచ్చింది, ఇక చాలు కంపెనీ కంఫర్ట్ గా ఉంది, పెద్ద వర్క్ లేదని చెప్పి సక్లై సెటిల్ అనుకోండి, మీకు మాక్సిమం 5% మించి, 5 to ఇంకా మహా అంటే 15%, అంతకు మించి మీకు శాలరీ హైక్ అనేది ఇవ్వరు. రైట్? మీరు 5 lakhs ఉందనుకోండి, 5 lakhs కి 5 to 10% మాత్రమే మీకు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అదే కంపెనీలో ఉన్నారంటే దట్ మీన్స్ మీరు 10 years పని చేసినా మీ శాలరీ డబల్ అవ్వదు. 10+5, 5+5 డబల్ అవ్వదు. సో ఫస్ట్ మిస్టేక్. ఒక కంపెనీలో చేరారంటే, నేనైతే టు బి హానెస్ట్, నేను ఏ కంపెనీలో కూడా 2 years మించి ఎక్కువ పని చేయలేను కూడా, నా వల్ల కాదు. బికాస్ ఆఫ్ నాకు అలవాటు అయిపోయి ఉంటారు. ఇంకా నేను రెగ్యులర్ గా చేసే వర్క్, అవే అవే అదే ప్రాజెక్టు అవే జనాలు, ఇంకా బోర్ కొట్టేస్తుంది. సో ఐ నీడ్ ఎ డిఫరెంట్ థింగ్, లైక్ డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్, డిఫరెంట్ ఛాలెంజెస్. ఇవి ఇవి ఉంటేనే నాకు ఎంజాయ్గా పని చేయగలిపిస్తుంది. అది లేకుండా రెగ్యులర్ గా రొటీన్ గా, అఫ్ కోర్స్ నా సాలరీ నాకు వస్తుంటుంది, బట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సాలరీస్ ఇస్తారు, నేను చేసినా చేయకపోయినా ఆ టైంకి అయితే నా సాలరీ వస్తుంది. బట్ వాట్ అబౌట్ సాటిస్ఫాక్షన్? సో అందుకోసమే నేను మాక్సిమం 2 years మించి ఏ కంపెనీలో ఎక్కువ పని చేయను. ఈవెన్ 6 months కి మానేసిన కంపెనీలు ఉన్నాయి, 1 year కి మానేసిన కంపెనీలు. సో ఫస్ట్ రూల్, చేంజ్ ద కంపెనీ ఫ్రీక్వెంట్. 2 years మించి ఎక్కువ పని చేయి. చేంజ్ చేస్తే ఏంటి అడ్వాంటేజ్? సో కంపెనీ చేంజ్ చేస్తే నువ్వు డిమాండ్ చేయొచ్చు, 40% హైక్ డిమాండ్ చేయొచ్చు. 42, ఈవెన్ 200% హైక్ తీసుకున్న వాళ్ళని కూడా చూశాను నేను, 200%. సో కంపెనీ మారడం వల్ల నీకు హైక్ పెరుగుతుంది. సో అలా ఫ్రీక్వెంట్ గా కంపెనీస్ చేంజ్ చేస్తే నీ శాలరీ అనేది పెరుగుతూ పోతుంది. ఓకే, అండ్ చాలా మంది అడగచ్చు, ఎందుకు అంత తొందరగా నువ్వు కంపెనీ చేంజ్ అవుతున్నావు, ఎక్కువ కంపెనీలు చేంజ్ అవుతున్నాడు కదా, ఇతన్ని తీసుకోరేమో అని ఒక ఆప్షన్ మీకు, అంటే అలాంటి ఒక ఆలోచన మీకు రావచ్చు. ఎవ్వరు అలా చేయరు. ఎక్కువ కంపెనీ చేంజ్ అవుతున్నాడు, నా కంపెనీలో ఎక్కువ రోజులు ఉండి వెళ్ళిపోతాడని, నో, నథింగ్. కంపెనీకి అవసరం ఉంటే మిమ్మల్ని తీసుకుంటాడు, లేకపోతే మిమ్మల్ని తీసుకోడు, అంతేకాని నా కంపెనీలోనే ఎక్కువ రోజులు ఉండాలా, ఈ కంపెనీలోనే కొన్ని ఏళ్ళు పనిచేయాలని ఎవరు రిక్రూట్మెంట్ చేయరు. నీ అవసరం తీరింది అనుకోండి, తీసేస్తారు. నీ అవసరం ఉందనుకోండి, ఎంత నెచ్చి తీసుకుంటారు. సో ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తే తీసుకోరన్న విషయం అయితే లేదు. రైట్? అండ్ కమింగ్ టు స్క్రమ్ మాస్టర్ గానే ఇక సెటిల్ అయిపోవాలంటే, అఫ్ కోర్స్ దానికి మళ్ళీ చాలా ఉన్నాయి. మీరు ఈ శాలరీ ఎంతనే పెంచుకోవచ్చు, అది అదొక వే. రెండో వే, వాట్ నెక్స్ట్? స్క్రమ్ మాస్టర్ తర్వాత ఏంటి? స్క్రమ్ మాస్టర్ తర్వాత మనకి చాలా పొజిషన్స్ ఉన్నాయి. అజైల్ కోచ్, ఐ విల్ చేంజ్ ద కలర్ బెటర్. అజైల్ కోచ్ ఏంటి? అజైల్ కోచ్ ఇండస్ట్రీలో అజైల్ మెథడాలజీని, లైక్ అజైల్ మెథడాలజీ ఏదైతే ఉందో
ఆ అజైల్ మెథడాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆర్గనైజేషన్ కి ట్రైనింగ్ ఇస్తాం. మొత్తం ఎంటైర్ ఆర్గనైజేషన్ అంటే నో. ఇప్పుడు ఆర్ట్ అని ఉంటుంది, ఇది డిఫరెంట్ మనకి సేఫ్ లో కనిపిస్తుంది. ఒక ఆర్ట్కి ఒక అజైల్ కోచ్ ఉంటాడు, అజైల్ ట్రైనర్. లేదా ఇండివిజువల్ గా అజైల్ కోచింగ్ ఇవ్వచ్చు. అజైల్ కోచ్ ఇస్ నథింగ్ బట్ మన స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ని ఆర్గనైజేషన్ లో వీ జనాలతోటి ఎవరైతే టీం ఉన్నారో ఈ టీం తోటి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పడమే అజైల్ కోచ్. ఇక్కడ టీమ్ లెవెల్లో చేస్తాం స్క్రమ్ మాస్టర్ గా. అజైల్ కోచ్ మల్టిపుల్ టీమ్స్ తో పనిచేస్తాం, దట్ ఓనర్షిప్ తీసుకుని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో అజైల్ కోచ్ గా మూవ్ అవ్వచ్చు. దానికి మంచి డిమాండ్ ఉంది అజైల్ కోచ్ కూడా. అండ్ మేనేజర్ అవ్వచ్చు. మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ అయిపోవచ్చు మీరు. మీకు ఎక్కడైనా సరే అండి, టూల్స్ హ్యూమన్ ని రీప్లేస్ చేయలేవు. నువ్వు ఎన్ని టూల్స్ ఇవాళ రేపు కోడింగ్ అన్నది ఆటోమేటెడ్ అవుతుంది. చాట్ జీటీపీ జస్ట్ నాకు పలానా కోడింగ్ కావాలని చెప్తే అది కోడింగ్ ఆటోమేటిక్ గా ఇస్తుంది. వెబ్సైట్ డిజైనింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా వెబ్సైట్ డిజైనింగ్ చేసుకోవచ్చు. సో కోడింగ్ కూడా ఆటోమేటెడ్ గా చేసేటువంటి ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. కానీ హ్యూమన్ ని మేనేజ్ చేయాలంటే ఒక హ్యూమనే కావాలి. సో మేనేజ్మెంట్ అన్నది ఎప్పటికీ డిమాండే. ఒక వెల్ మేనేజ్డ్ పర్సన్ ఉన్నాడంటే ఆయనకి ఎప్పుడు హై డిమాండ్ అని. ఎందుకంటే వీళ్ళు మేనేజ్ చేస్తే అయినా ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేది. కోడింగ్ తప్పైనా మళ్ళీ మర్చి రాయొచ్చు. మేనేజ్మెంట్ రాంగ్ డెసిషన్ తీసుకుందంటే ఎంటైర్ ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది. సో మేనేజ్మెంట్ వైపు వెళ్ళిపోవచ్చు, మీరు మేనేజర్ అయిపోవచ్చు. అండ్ ప్రోడక్ట్ ఓనర్, పిఓ, ప్రోడక్ట్ ఓనర్. స్క్రమ్ మాస్టర్ తోటి పనిచేసేటువంటి ఇంకొక పర్సన్ ప్రోడక్ట్ ఓనర్. ప్రొడక్ట్ ఓనర్ గా మీరు వెళ్ళిపోవచ్చు. డెసిషన్ తీసుకొని ధైర్యంగా ముందుకెళ్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే ఏ ఇండస్ట్రీలోనైనా మీకు ఫ్యూచర్ ఉంటుంది. డజంట్ మ్యాటర్, టెస్టింగ్ కావచ్చు, పవర్ బిఐ కావచ్చు, ఇంకా వేరే కోడింగ్ ఏదైనా కావచ్చు. అక్కడే కూర్చొని ఆగిపోయారంటే కొత్త స్కిల్ నేర్చుకోవాలి. రైట్, అఫ్ కోర్స్ కోడింగ్ లో ఉన్నారనుకోండి, అప్డేటెడ్ గా స్కిల్ మీరు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదు. రైట్, సో మరి భవిష్యత్తు, స్క్రమ్ మాస్టర్ కి భవిష్యత్తు లేదు, దీనికి భవిష్యత్తు ఉందని గ్యారంటీ ఇవ్వగలరా? కోడింగ్ మీరు కోర్సులు అప్డేట్ అవ్వకపోతే నీకు భవిష్యత్తు ఉందా? ఇక్కడ కూడా రిస్క్ ఉంది, ఇక్కడ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎక్కడైనా సరే ఎఫర్ట్స్ పెట్టి ధైర్యం చేసి దిగితే తప్పించి మీకు భవిష్యత్తు ఉండదు. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారంటే అంతే. సి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి తీరాలి, ఇక్కడైనా అండ్ ఇక్కడైనా. అలాగే రిస్క్ కూడా చేయాలి, ఇక్కడైనా అండ్ ఇక్కడైనా. టెస్టింగ్ లోనైనా, కోడింగ్ లోనైనా, ఏ జాబ్ లో అయినా సరే రిస్క్ అయితే చేసి తీరాలి. మీరు అక్కడ కొత్త టెక్నాలజీ నేర్చుకొని ఒక డెవలపర్ అందులోకి వెళ్ళారంటే అందులో ఎంత సక్సెస్ అవుతారో తెలీదు. అందుకే కదా 6 months ప్రొహిబిషన్ పీరియడ్ ఇచ్చేది ఏ జాబ్ కైనా. రైట్, అందులో మీరు పని చేసినా చేయకపోయినా, ఐ మీన్ పని చేస్తే ఉంచుకుంటారు, లేకుంటే తీసేస్తారు. సో ధైర్యం చేసే స్క్రమ్ మాస్టర్ కూడా అంతే. ప్రొడక్ట్ ఓనరా, అజైల్ మెథడాలజీ, అజైల్ కోచా, లేకుంటే ప్రాజెక్ట్ మేనేజరా, ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ఈవెన్ అది కాదు అంటే ఇండివిజువల్ ట్రైనర్. యూనో వాట్, మనకి యూఎస్ఏలో బాగా డిమాండ్ ఉంది స్క్రమ్ మాస్టర్ ట్రైనర్స్ కి. ఒక ట్రైనింగ్ ఇవ్వాలంటే ఒక పర్సన్ తోటి మ్యాక్స్ ఐ విల్ షో యూ ద, యా, యుఎస్ఏలో $1,000 నుంచి $1,400 కాస్ట్ చేస్తుండే యావరేజ్, ఇది నాట్ ఫిక్స్. బట్ నేను చూశాను $2,000 కాస్ట్ చేసిన వాళ్ళు కూడా చూశాను. $2,000 స్క్రమ్ మాస్టర్ ట్రైనింగ్ అయినా సరే డిమాండ్ ఉంది. మంచి ట్రైనర్స్ కానీ దొరికారంటే ఎవరు వదులుకోరు. సో స్క్రమ్ మాస్టర్ ప్రొడక్ట్ ఓనర్ అవ్వచ్చు, స్క్రమ్ మాస్టర్ అజైల్ కోచ్ అవ్వచ్చు, స్క్రమ్ మాస్టర్ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, స్క్రమ్ మాస్టర్ ట్రైనర్ కూడా అవ్వచ్చు. మీరు కంఫర్ట్ జోన్ లో ఉంటే మీరు అక్కడ అయిపోతుంది. సో చూస్ యువర్ పాత్. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడన్నా చేస్తేనే మీకు రిటర్న్స్ వస్తాయి. ఎంత పెద్ద బిజినెస్ అయినా, ఎంత చిన్న బిజినెస్ అయినా, మీరు మీ కోర్స్ కు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించారంటే డెఫినెట్ గా అంటే మీరు ఆగిపోతారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూసి ఏదో మళ్ళీ నా దగ్గరికి రౌట్ చేసుకోవడానికి నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నానని దయచేసి అనుకో. నేను చాలా మందిని చూశాను. అండ్ అఫ్ కోర్స్ అలా చేసేవాడిని అయితే నాకు వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ నేను వేరే పర్సన్ దగ్గరికి ఎందుకు పంపిస్తాను? నేనే ఎంచక్క నేనే ట్రైనింగ్ ఇచ్చి డబ్బు నేనే తీసుకోవచ్చుగా. సో ఐమ్ నాట్ దట్ పర్సన్. సో ఇన్వెస్ట్మెంట్ అయితే మీ కోర్స్కి మీరు చేసి తీరాలి.
బయట 10 రూపాయలకి మనకు ఒక టీ రాదు. ఐ మీన్ ఎవరన్నా ఫ్రీగా టీ పోస్తారంటే లేదు. మనం ఆ టీ కావాలంటే మనం 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి తీరాలి. మరి అలాంటప్పుడు మీ జీవితం కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే అది మీకు ఫ్రీగా రాదు. ఒకవేళ ఫ్రీగా వచ్చినా మార్క్ మై వర్డ్, మీకు ఫ్రీగా వచ్చిందంటే దాన్ని మీరు కేర్‌లెస్ చేస్తారు. దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోరు. సో, యూ హావ్ టు ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అదెంతైనా కావచ్చు. ఓకే. వన్ సెకండ్. వన్ సెకండ్. వెరీ సారీ. ఐయామ్ వెరీ సారీ. యాహ్! దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. సో స్క్రమ్ మాస్టర్ కి అయితే మీకు ఫ్యూచర్ ఉందండి. సో లేదు అనుకున్న వాళ్ళని నేను ఎంత ఎంత మోటివేట్ చేసినా మనం మార్చలేం. ఎవరికన్నా ఈ డౌట్స్ ఉన్నాయి, లైక్ స్క్రమ్ మాస్టర్ కి భవిష్యత్తు ఉందా లేదా, సాలరీస్ మంచిగా వస్తాయా రావా, స్క్రమ్ మాస్టర్ తర్వాత నెక్స్ట్ ఏంటి, మనకైనా భవిష్యత్తు ఉందా లేదా, నెక్స్ట్ పొజిషన్ కి ఎలా వెళ్ళాలి, సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీకు ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిఫై వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. యా దట్స్ ఇట్ టీమ్. సో మీకు ఈ వీడియో కింద నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొన్ని వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. యావరేజ్ సాలరీ ఆఫ్ స్క్రమ్ మాస్టర్ అని, అంటే అది వరల్డ్ వైడ్ ఎలా ఉందో అది కూడా డిమాండ్ రాశాను నేను. ఐ మీన్ డిమాండ్ ఎలా ఉంటుందో అది కూడా చెప్పాను నేను. సో ఇంకా మీకైనా దాని గురించి నా డౌట్ ఉంటే మీరు ఈ వీడియోస్ చూడొచ్చు మీరు. అండ్ ఇంకా కొన్ని జనరల్ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకైనా ఉపయోగపడతాయంటే జస్ట్ గో అండ్ వాచ్. అండ్ ఎవరైనా ప్రాజెక్ట్ క్రియేషన్స్ ఎలా చేయాలో అంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను దాన్ని సపరేట్గా ఎటువంటి కాస్ట్ తీసుకోను. ఐ విల్ బి ఫ్రీ గైడెన్స్. సో ఆల్రెడీ క్రియేట్ చేశాను వీడియోస్ ఎలా చేయాలి అంటే అనేది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకైనా డౌట్స్ ఉన్నాయంటే యూ కెన్ కాల్ మీ. ఐ కెన్ ఇన్వెస్ట్ ఫర్ లైక్ 5 minutes నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాను మీకోసం. బికాస్ ఆఫ్ ఫ్రీగా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు భయ్యా అని మీరు కూడా అడగచ్చు. సో అన్ని డబ్బుతోటే చేయమండి, కొన్ని సాటిస్ఫాక్షన్ తో కూడా చేస్తాం. లైక్ ఇందాక ఇక్కడ చెప్పినట్టు నాకు ఇక్కడ మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి, ఐ మీన్ ఎవరైతే నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళ మీద నేను 14 days టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మాక్సిమం 1 to 2 hours ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయినా నాకు వచ్చే అమౌంట్ 25,000. బట్ అదే అమౌంట్ నేను ఇక్కడ 2 hours లో తీస్తాను, అంతకు మించి ఎక్కువ అమౌంట్. సింపుల్, నేను ఒక అతనికి ఒక 1 hour స్పెండ్ చేశాం ఫర్ ఇంటర్వ్యూ గైడెన్స్. సో సమ్ అమౌంట్ ఇచ్చారు డాలర్స్. మేము డాలర్స్ లోనే వస్తాం. మనకు మొత్తం క్లయింట్ మొత్తం ఇండియాలో చాలా తక్కువ అండి, మొత్తం యూకే యుఎస్ఏ. అండ్ అఫ్ కోర్స్ మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ దట్ ఛానల్ కంటెంట్స్. సి దిస్ గైస్ ఆర్ ఫ్రమ్ యూకే యుఎస్ఏ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ నుంచి వస్తారు. సో నేను మిమ్మల్ని రౌట్ చేయడానికో, ఎందుకు చూపిస్తానంటే మిమ్మల్ని రౌట్ చేయడానికి కాదు, మిమ్మల్ని డివర్ట్ చేయడానికి కాదు, నా దగ్గర రప్పించుకోవడానికి కాదు, జస్ట్ ఫర్ మీ అవేర్నెస్ కోసం. సో ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకోకుండా ఉండడం కోసం. కొంతమంది ఎక్కడెక్కడో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ రాక సో ఇది సూటబుల్ అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పొరపాట్లు మీరు చేయకోకుండా ఉండడం కోసమే నేను ఒక వీడియో చేసి పెడుతున్నాను. అలా మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయి, నేను ఓన్ గా యూట్యూబ్ చేసి నేను చేసుకోగలుగుతాను, సో నాకు ఒక 1 minute to 2 minutes గైడెన్స్ ఇస్తే చాలు అంటే ఫైన్, దట్స్ ఫైన్, నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాను. దట్ ఈస్ ఫర్ సాటిస్ఫాక్షన్. అన్ని సాటిస్ఫాక్షన్, అన్ని మనం మనీ కోసం చేయం, సాటిస్ఫాక్షన్ రైట్. సో ఇక్కడ చెప్పినట్టు సాటిస్ఫాక్షన్ కోసం అప్పుడప్పుడు చేస్తుంటాం. సో అలా అయినా మీరు రీచ్ అవుట్ అవ్వాలనుకుంటే ఫ్రీలీ రీచ్ అవుట్ మీ. సో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసాము, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. మీకు అందులో కొద్ది కంటెంట్ వస్తుంటుంది అప్పుడప్పుడు. ఆ, అందులో ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా పోస్ట్ చేసాము. మీకు యా ఆఫ్ కోర్స్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఉన్నాయా లేవా అని మీరు అనుకుంటే, నేను స్క్రమ్ మాస్టర్స్ కోసమే ఫ్రీలాన్సింగ్ ఏ వెబ్సైట్లు ఉన్నాయి అండ్ టాప్ 10 జాబ్ పోర్టల్ ఫర్ స్క్రమ్ మాస్టర్స్ అని కూడా క్రియేట్ చేశాను, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే. యా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ లో అడగండి, డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. ఐమ్ షూర్. నేను చూసినట్టే డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. ఇంకెవరైనా మీకు ట్రైనింగ్ కావాలి అనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ మీ. ఐమ్ షూర్ మీకు, మీరు ఏదైతే నా దగ్గరికి వచ్చారో, ఏదైతే ఆశించి నా దగ్గరికి వచ్చారో దాన్ని నేను ఏ మాత్రం మీకు లైక్ తక్కువ చేయకోకుండా రైట్ పర్సన్ ని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. Yeah, that's it, team. Thank you very much for watching this video. అండ్ ఐ హోప్ ఇది తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై టు ఆల్.